లాగుందండి. ఈ స్ట్రాప్ కన్నా కూడా ఇట్ హ్యాస్ టు బి అన్డిటాచ్డ్. వన్స్ ఇఫ్ యూ ఫిక్స్ ది కరెక్టే. అసలు అది ఎందుకు పెట్టారో తెలుసా? ఎవరు చెప్పారు? అలా కదమ్మా, అసలు ఏమది చేసే ముందు చెప్పారు. మరి మీరు అలా తీసి పెట్టడం వల్ల రోజు అయితే ఇంకెట్లా తెలుస్తుంది? మరి కొద్దిగా టైట్గా పెట్టాను. అంటే ఇది ఒకే సైజులో ఫిక్స్ వెనక రావాలని కట్ చేయవచ్చు. సో ఫిక్స్ చేసేటప్పుడే ప్రాపర్గా చూసుకొని ఫిక్స్ చేయాలి. లోపల టీత్ ఉంటుంది, 100 టీత్. అదే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రాపర్ లాకింగ్ అనేది చేయాలి. యాక్చువల్లీ ఆవిడది చాలా అనేది ఆవిడ బేస్ ఇక్కడే పెట్టింది. మేబీ మైట్ బీ హియర్ ఆర్ ఎన్ఐసి ఆర్ మోస్ట్లీ అంతే కదా, ఎదురు ఎన్ఐసి ఇంకెక్కడ ఉంటుంది అంతే కదా, అంతే ఎక్కడ ఉంటుంది. సో సపోజ్ బేబీ ఇక్కడే ఉంది, రెండు ఇక్కడే వదిలేసేందుకు ప్రాబ్లం లేదు, మనకు సౌండ్ రాకుండా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. సో మీరు చెప్పిన దాని ప్రకారం ట్రై చేశారు. ఈ 3-4 టైమ్స్ సౌండ్ మెయిన్ ప్రాబ్లం ఉంటుంది సార్. మీరు ఇక్కడ పెట్టేస్తారు మదర్ స్కాన్ క్రాసింగ్ ఏ లీడర్. ఏదమ్మా అది ఎక్సైజ్ అక్కడ ఎందుకు దగ్గరలో సిహెచ్సి ఇదేం లేదు, ఇక్కడికే వస్తారా మీరు? ఫస్ట్ టైం అంటే ఎప్పుడంటే ఏదైనా వేరే సమస్యలు వచ్చినా ఇక్కడికే వస్తారా? వెరీ గుడ్. వెరీ క్లియర్. ఇక్కడ కూడా వచ్చిన తర్వాత డాక్టర్ చెప్పావు నాకు నార్మల్ డెలివరీ చేయండి, సిజేరియన్ వద్దని చెప్పలేదు. థింకింగ్ మంచిది. పాప బాబమ్మ పాపకు వేసారా కాలుకి? ఎందుకో చెప్పారా? పాపకు కూడా ఎందుకు వేసారో తెలియదు. వెయిట్ ఎంత ఉందమ్మా? 1.7. నువ్వు కూడా 8గా ఉన్నావమ్మా. సరే వెరీ గుడ్. హెచ్డి ఇండికేషన్ డిస్ట్రెస్ ఎవరు లేరు అటెండెన్స్? మెయిల్ అటెండెన్స్ మ్యారీడ్ షో ఎవరన్నా తిరుగుతున్నారు ఇక్కడ? మీరు ఉదయం 9 నుంచి ఉన్నారా? ఏం పాప బాగాలేదా? జ్వరం వచ్చింది. మీ పాప ఇక్కడ జాబ్ మీ పాప మీకు సెక్యూరిటీ ఒకసారి వస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న శ్రీ ఎస్ వెంకటేశ్వర గారు వచ్చి
క్షేత్ర పరిశీలన చేసి ప్రతి వార్డుని చూశారు. మాతా శిశు విభాగంలో, అలానే పీడియాట్రిక్ విభాగంలో, లేబర్ రూమ్స్లో కూడా ఈ సిస్టమ్ బాగా పనిచేస్తుందా లేదా, దీంట్లో చేయాల్సిన మార్పులు ఏంటి, చేర్పులు ఏంటి, కొన్ని మార్పులను కూడా సూచించడం జరిగింది. అవి కూడా సంస్థ గుత్తేదారులు కూడా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఆ సంస్థ యజమానానికి కూడా కొన్ని సూచనలు చేసి రాగల రోజుల్లో మరింత పటిష్టంగా తల్లి బిడ్డ క్షేమం కోసం, బిడ్డల అపహరణకు గురి కాకుండా ఉండటం కోసం ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాక్స్ని మరింత బలోపేతంగా చేయమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జరుగుతున్న వర్క్ అయితే మాత్రం సంతృప్తి వ్యక్తం చేశారు. పేషెంట్స్తో కూడా మాట్లాడారు. పేషెంట్స్కి జరిగే వైద్యం గురించి కానీ, వాళ్ళకి అందే ఆహారం, వాళ్ళకి అందే మెడిసిన్స్, అలానే లేబర్ రూమ్లో వాళ్ళకి ఫిజియోథెరపీ కూడా చేస్తూ ఉన్నారు. అవి కూడా పర్సనల్గా దగ్గరుండి చూసి కొంత మంచిగా జరుగుతుంది. రాబోయే రోజుల్లో మెటర్నిటీ బ్లాక్ కనుక వస్తే కొంత కంజెస్టెడ్ వాతావరణం ఉండకుండా ఉంటుందని కూడా సార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అలానే హాస్పిటల్ అయితే మాత్రం చాలామంది పేషెంట్లు ఇక్కడికి రావటం అనేది మాత్రం జరుగుతుంది కాబట్టి రౌండ్ ది క్లాక్ 24 గంటలు కూడా ఈ పర్యవేక్షణ అవసరమని మరొకసారి గట్టిగా నొక్కి చెప్పడం జరిగింది. మేము కూడా ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాక్స్ సిస్టమ్ వాళ్ళ నిర్వాహకులకి ఇప్పటి వరకు కేవలం పగల మాత్రమే ఒక పాప ఉంటుంది, ఒక అమ్మాయి ఉంటుంది. నైట్ కూడా 24 గంటలు పర్యవేక్షణలో ఉండి 24 గంటలు డెలివరీ అవుతాయి కాబట్టి తల్లికి బిడ్డకి ట్యాక్స్ వేసి వాళ్ళ సంరక్షణ బాధ్యతలు తీసుకోమని కోరటం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.